హాయ్ హలో నేను ప్రతీక్. వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. అలసిన మనసుకు ఉల్లాసం, ఒత్తిడి నుంచి ఉపశమనం కేవలం చాయ్ బిస్కెట్ తోనే సాధ్యం. చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తుంటారు, కానీ అప్పుడప్పుడు మీ ఇంట్లో కూడా ఒక స్పెషల్ గెస్ట్ వస్తూ ఉంటారు. అండ్ అలాంటప్పుడు మీరు ఏం చేయాలో అని చెప్పి పానిక్ అవుతుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసమే ఈ రోజు ఒక స్పెషల్ డిష్ చేశాను, మీ ముందు తీసుకొచ్చాను. అదే మన జీడిపప్పు పకోడీ. చిల్ గ్రీన్ టీ. సో ఈ జీడిపప్పు పకోడీ చేయాలంటే ఫస్ట్ మనం ధనియాలు, కొంచెం సోంఫ్ అండ్ దాంతోపాటు కొంచెం వాము, ఈ మూడింటిని మంచిగా క్రాష్ చేసేసుకుందాము. దానివల్ల ఏమంటే దాంట్లోని ఆ ఫ్లేవర్ అవుతుందో అంతా బయటకు వచ్చేస్తుంది అండ్ తినేటప్పుడు మనకి ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ ని కూడా ఇస్తుంది అనమాట. సో ఈ జీడిపప్పు పకోడీ వచ్చేసి రోజు చేసే డిష్ కాదండి. ఎప్పుడైనా మీ ఇంట్లో స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడే మీరు చేసే చాలా డిఫరెంట్ గా, చాలా యూనిక్ గా ఉంటుంది. సో ఫస్ట్ మనం కొంచెం మినపిండి, దీంట్లో కొంచెం బియ్యం పిండి అండ్ దాంట్లో కొంచెం శనగపిండి, ఈ మూడు పిండిలు దీంట్లో కలిపేసుకుందాము. అండ్ ఫైనల్ గా మనం ఇందాక క్రష్ చేసుకున్న ఇది కూడా దీంట్లో వేసేసుకుందాం. మంచి క్రష్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఆల్రెడీ బయటికి వచ్చేస్తుంది. సో దీంట్లో ఇప్పుడు కొంచెం కారం పొడి, కొంచెం బేకింగ్ సోడా ఎక్కువ వేయకండి, ఎక్కువ వేస్తే ఆయిల్ గుంజేస్తుంటుంది, సో ఎక్కువ వేయకండి. అండ్ దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఫైనలీ ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కరేపాక్. మన ఇండియన్ డిషెస్ లో అన్నిట్లో వేస్తుంటాం కదా. కొంచెం సన్నగా తరుముకున్న కొత్తిమీర అండ్ సన్నగా తరుముకున్న పుదీనా, ఇవన్నీ వేసేసి దీన్ని ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాము. కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు కొంచెం బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి అండ్ దాంతోపాటు ఫైనలీ కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు వేసుకుందాం దీంట్లో. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. ఈ ఆయిల్ వేయడం వల్ల ఇంకా మంచి క్రిస్పీగా మనకి ఈ పకోడాస్ వస్తుందన్నమాట. సో దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసేసి ఫస్ట్ దీన్ని మంచిగా కలిపేసుకుందాము. సో దట్ మన ఈ జింజర్ గార్లిక్ ఏదైతే వేసామో అది, ఉప్పు, బేకింగ్ సోడా ఇవన్నీ ఈక్వల్ గా మంచిగా మిక్స్ అయిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ ఒక రఫ్ టెక్స్చర్, కోర్స్ టెక్స్చర్ అంటాం కదా, అలాంటి ఒక టెక్స్చర్ వచ్చేసింది దీనికి. సో ఈ టైంలో దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాము. ఎక్కువ వాటర్ వేయకండి. వాటర్ వేసి మన క్యాష్యూ నట్ ఏదైతుందో అది దానికి అతుక్కోదు. అప్పుడు ఈ మసాలా, ఈ ఫ్లేవర్ ఏదైతుందో దానికి రాదు కూడా. అండ్ క్యాష్యూ నట్ ఏదైతుందో అది ఎక్కువసేపు దీంట్లో ఉండడం వల్ల అది త్వరగా ఆయిల్ ఉండగానే త్వరగా నల్లగా అవ్వదు. సో అందుకని దీంట్లో కొంచెం ఎక్కువసేపుగా నాని ఉండడం మంచిది అనమాట. బ్యాటర్ లాగా అయిపోయింది, ఒక థిక్ బ్యాటర్ లాగా. థిక్ బ్యాటర్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మన కాజు ఏదైతుందో దీన్ని యాడ్ చేసేసుకుందాము. జీడిపప్పు, ఇప్పుడు మన జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకుని ఒక 15 minutes దీన్ని ఇలా సైడ్ లో పెట్టేసుకుందాము. మీన్ వైల్ మన గ్రీన్ టీకి కావాల్సిన వాటర్ కూడా మనం వేడి చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఆయిల్ కూడా ఒక పక్కన రెడీ చేసేద్దాం. ఫస్ట్ మనం ఆయిల్ హీట్ చేసుకోవడానికి పెట్టేద్దాం. జీడిపప్పు పకోడీ నానే లోపల మనం వేడి నీళ్ళు పెట్టుకుందామండి, ఎందుకంటే ఇక్కడ చిల్ గ్రీన్ టీ చేస్తున్నాం కదా. సో గ్రీన్ టీ నానాలి అండ్ నానిన తర్వాత ఆ ఫ్లేవర్ ఏదైతుందో దాంట్లో ఆ నీళ్ళలో రావాలి అంటే ఫస్ట్ మనం వేడి నీళ్లు రెడీ చేసేసుకుందాము.
ఒక 1 గ్లాస్ వాటర్. సో ఫస్ట్ మన ఈ వాటర్ హీట్ అవుతుంది ఒక పక్కన. అలానే మన ఈ జీడిపప్పు కూడా ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ అయిపోయింది. దాన్ని కూడా ఫ్రై చేసేసుకుందాము. సో దీన్ని కూడా ఒక చిన్న చిన్న ముద్దల్లా వేసుకుందాము. మీరు మార్కెట్లో చాలా మంది చూసుంటారు మన స్వీట్ షాప్స్ లో ఇలాంటి జీడిపప్పు పకోడీ. ఇప్పుడు స్వీట్ షాప్ దాకా వెళ్ళడం అవసరం లేదండి. మీరు కూడా ఇంట్లో ఇలాంటి మంచి డిష్ చేసుకోవచ్చు. సో దీన్ని మంచి చిన్న చిన్న ముద్దలుగా వేసేసుకున్నాను. ఇంకో పక్కన మన గ్రీన్ టీకి కావాల్సిన వాటర్ కూడా రెడీ అయిపోయింది. దాన్ని నేను ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి దీంట్లో నా దగ్గర ఉన్న ఈ గ్రీన్ టీ స్ట్రైట్ అవే వేసి అలా వదిలేద్దాము. అలా వదిలేసిన తర్వాత చాలా సేపు తర్వాత దానిలోని ఆ మంచి ఫ్లేవర్, గ్రీన్ టీలో నా మైల్డ్ ఫ్లేవర్ అవుతుందో అది మెల్లమెల్లగా వస్తూ ఉంటుంది. ఇంకో పక్కన జీడిపప్పు పకోడీ కూడా రెడీ అయిపోతుంది. చూడండి ఇంత ఫాస్ట్గా అయిపోయింది ఇది. అందుకే చిన్న చిన్నగా దీన్ని ఇలా ఉండలు చేసుకొని వేసుకుంటే తొందరగా అయిపోతుంది. చాలా క్రంచీగా అండ్ క్రిస్పీగా ఉంటుంది. సో ఇలా ఈ జీడిపప్పు పకోడీని మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకుందాం. మీన్ వైల్ మీరు మన దీని పక్కనే ఉన్న ఒక ప్లేట్లో ఒక టిష్యూ వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇలా వేయడం వల్ల మీకు తెలిసిందే ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో అదంతా వెళ్ళిపోతుంది. అండ్ ఒక పక్కన ఇది అయిపోయింది కాబట్టి మనం ఇంకో పక్కన మన చిల్డ్ గ్రీన్ టీ కూడా ఫినిష్ చేసేసుకుందాము. చూడండి మన ఈ జీడిపప్పు పకోడీ రెడీ అయిపోయింది. దాన్ని ఒక ప్లేట్లో టిష్యూ వేసి స్ట్రెయిన్ చేసుకుందాము. సో దట్ ఎక్సెస్ ఆయిల్ ఏదైతుందో అది కూడా వెళ్ళిపోతుంది. మన స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మన ఈ చిల్డ్ గ్రీన్ టీ చేసేద్దాము. మనకి ఫస్ట్ మన ఈ గ్లాస్, అందులో ఫస్ట్ మనం ఐస్ క్యూబ్ వేసుకుందాము. యాపిల్ జ్యూస్ దాన్ని కూడా దీంట్లో వేసుకుందాము. ఫైనలీ మనం ఇందాక చేసి పెట్టుకున్న గ్రీన్ టీ అది కూడా చాలా చల్లారిపోయింది, రూమ్ టెంపరేచర్లో వచ్చేసింది. సో దీన్ని కూడా దీంట్లో వేసుకుందాం. ఒక మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఫైనలీ దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్ అండ్ దాంతోపాటు స్వీట్ సోడా కూడా వేసుకొని ఫినిష్ చేసుకుందాం. ఎక్కువ కాదు, కొంచెం. అది ఇంకొక మంచి కిక్ ఇస్తుంది అనమాట. ఒక 2-3 డ్రాప్స్ దీంట్లో వేసేసుకుందాము. ఫైనలీ దీన్ని స్వీట్ సోడాతో ఫినిష్ చేసేసుకుందాం. మన ట్విస్ట్ వచ్చేసి మన యాపిల్ జ్యూస్ ఇక్కడ. సో ఇది రెడీ అయిపోయింది. సో మన జీడిపప్పు పకోడీ కూడా ఇక్కడ ఉంది కదా. దీన్ని మనం సెటప్ చేసుకుందాము. ఇది వేడిగా ఉన్నప్పుడే దీంట్లో కొంచెం చాట్ మసాలా, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చాట్ మసాలా తీసుకొని పైన ఇలా చల్లేద్దాము. కొంచెం చిల్లీ పౌడర్. అంతేనండి, చాలా సింపుల్ గా అయిపోయింది కదా జీడిపప్పు పకోడీ, దాంతోపాటు చిల్ గ్రీన్ టీ. సో ఇంకెందుకంటే వెయిటింగ్, స్ట్రైట్ అవే నేను నా జీడిపప్పు పకోడీ దాంతోపాటు చిల్ గ్రీన్ టీతో ఎంజాయ్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. సో టేస్ట్ ఎలా ఉంది అని తెలియాలంటే మనం అక్కడికి వెళ్ళేసి రిలాక్స్ అవుతూ టేస్ట్ చేద్దాం. సో నేనైతే ఆగలేకపోతున్నాను. ఫస్ట్ నేను టేస్ట్ చేయబోతున్నాను మన సింపుల్ ఈజీ డిష్. వావ్, చాలా క్రంచ్గా అండ్ దాంతోపాటు మనం ఇందాక యాడ్ చేసిన ఆ ధనియాలు, వాము, సో ఈ ఫ్లేవర్ బాగా కొడుతుంది. అండ్ మన కొత్తిమీర, పుదీనా ఇది ఒక ఫినిషింగ్ ఇస్తుంది అనమాట. చాలా ఇంప్రెసివ్ గా ఉందండి. మీ గెస్ట్ డెఫినెట్ గా ఇంప్రెస్ అవుతారు. అండ్ చూసేద్దాం మన ఈ చిల్ గ్రీన్ టీ.
వావ్. గ్రీన్ టీ అంటే చాలా మంది తాగుతారు, కానీ ఇలాంటి ట్విస్ట్ తో మీరు తాగండి. డెఫినెట్లీ ఎవ్రీ డే 4 times కాదు 10 times మీరు తాగుతారు. జీడిపప్పు పకోడీ చిల్ గ్రీన్ టీ తయారు చేసిన విధానం. మొదట చిన్న రోల్ తీసుకొని అందులో కొంచెం ధనియాలు, సోంఫ్, వాము కలిపి దంచి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం మినప్పిండి, బియ్యం పిండి, శనగపిండి వేసి ఆల్రెడీ కలిపి పెట్టుకున్న దంచిన ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం పొడి, బేకింగ్ సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి తర్వాత కొంచెం మిరియాల పొడి, తగినంత ఉప్పు, ఆయిల్ వేసి బ్రెడ్ క్రమ్స్ లా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి ఈ మిశ్రమాన్ని గట్టిగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో జీడిపప్పు వేసి కలుపుకొని ఒక 15 నిమిషాల వరకు పక్కన నానపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఆయిల్ వేడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లోపల గ్రీన్ టీ కోసం స్టవ్ ఆన్ చేసి బౌల్లో ఒక గ్లాస్ వాటర్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పు మిశ్రమాన్ని కొంచెం స్పూన్ తో ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకో పక్కన హీట్ అయిన వాటర్ లో గ్రీన్ టీ పొడి వేసి ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో కొన్ని ఐస్ ముక్కలు వేసి కొంచెం ఆపిల్ జ్యూస్ పోసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ టీ అందులో పోయాలి. కొంచెం నిమ్మకాయ పిండుకుంటే ఫైనల్ గా కొంచెం స్వీట్ సోడా వేసి చిల్ గ్రీన్ టీ రెడీ అయినట్లే. చూసారు కదా, ఇలాంటి మంచి ఇంప్రెసివ్ కాంబినేషన్స్ మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మీ ముందు ఉంటాను ఇంకా మంచి కాంబినేషన్స్ తో. చాయ్ బిస్కెట్ లో మీ ప్రతీక్. డిష్ వచ్చేసి కంప్లీట్లీ ఒక ఇంటర్నేషనల్ డిష్. ఈ డిష్ పేరు వచ్చి పీజే టర్కీ కాఫీ.